మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులు 2 దశల్లో చేపట్టాలని భావిస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు మరింత స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందులో భాగంగా 2014-19 హయాంలో తమ పాలనలో ప్రారంభించి ఆ తర్వాత నిలిచిపోయిన పన్నులు, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఏపీలో ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టుని మళ్లీ వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే మెట్రో కార్పొరేషన్ ఎండీగా అప్పటి రామకృష్ణారెడ్డినే మళ్లీ నియమించారు. తాజాగా సిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు మొదటి దశలో మెట్రో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రస్తుతం. ఇక రెండో దశలో అమరావతిలో మెట్రో పనులు చేపట్టాలని భావిస్తోంది. ఫేజ్ 1 కోసం 11,000 కోట్లు, ఫేజ్ 2 కోసం 14,000 కోట్లు అవసరమవుతాయని మంత్రి నారాయణ వివరించారు. విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ 1, ఫేజ్ 2. విజయవాడ ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా. ఫేజ్ 2 వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ. అటు విశాఖ మెట్రో ఫేజ్ 1 కొమ్మాది జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, ఫేజ్ 2 కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మొదటి దశ 46.23 కిలోమీటర్లకు 11,400 కోట్లు, రెండో దశ కోసం 5,700 కోట్లు వ్యయమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఫేజ్ 1 వచ్చి 46.23 కిలోమీటర్లు, 46.23 కిలోమీటర్లు. అది కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, కొమ్మాడి టు స్టీల్ ప్లాంట్. ఫేజ్ 2 వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు, అది 30.67 కిలోమీటర్లు. ఫేజ్ 1కి 11,000 కోట్ల 400 అవుతుంది, ఫేజ్ 2కి 5,700 కోట్లు అవుతుంది. ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన మొదటి దశకయ్యే ఖర్చుని త్వరలోనే కేంద్రానికి పంపనున్నారు. మొత్తంగా విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రోని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం త్వరలోనే ప్రాజెక్ట్ని తిరిగి పట్టాలెక్కించబోతోంది.